స్పీచ్ థెరపిస్ట్ డాక్టర్ సంధ్య గారు అయితే మనతో ఉన్నారు. ఒకసారి వారి మాటల్లో తెలుసుకుందాం. నమస్తే అండి, నేను డాక్టర్ సంధ్య, స్పీచ్ థెరపిస్ట్. దాదాపుగా 20 years నుండి ఈ ఫీల్డ్లో. ఇది మా క్లినిక్ వచ్చేసి స్వాంతన స్పీచ్ అండ్ హియరింగ్ సెంటర్ తార్నాకలో ఉంది. సో ఇక్కడికి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తారు మేడం? కిడ్స్ కానీ పెద్దవాళ్ళు కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి? అంటే స్పీచ్ థెరపీ అనేది చాలా రకాలుగా ఉంటుందండి. కేవలము చిన్న పిల్లల్లోనే కాదు, మనం పెద్దవాళ్ళల్లో చూస్తూ ఉంటాము. తర్వాత స్పీచ్ ప్రాబ్లమ్స్ అనేది చాలా కారణాలు ఉంటాయి రావడానికి. కొందరికి ఇప్పుడు పుట్టుకతోటే చెవుడు ఉండడం వల్ల కూడా వినపడకపోవడం వల్ల మాటలు రాకపోవడం అనేది చూస్తూ ఉంటాము. తర్వాత కొందరికి మెంటల్లీ రిటార్డేషన్ ఉండడం వల్ల, డౌన్ సిండ్రోమ్ అని, సెరిబ్రల్ పాల్సీ అని, ఇట్లా కొన్ని డిజార్డర్స్ వల్ల కూడా వాళ్ళకు స్పీచ్ డెవలప్ అవ్వకపోవడము చూస్తూ ఉంటాం. అది కాకుండా నార్మల్ చిల్డ్రన్ కూడా వాళ్ళల్లో కొన్ని శబ్దాలు పలకలేకపోవడం, అంటే కా అనే బదులు తా అనడం, అక్క అంటే అత్త అంటూ ఉంటారు. మనం వింటూ ఉంటాం చాలా మంది చిన్న పిల్లలు